గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ఇవాళ మరోసారి కలెక్టర్స్ తో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. సదస్సులో భాగంగా రెండో రోజు పూర్తిగా కలెక్టర్ల ప్రెజెంటేషన్ కే ప్రభుత్వం సమయం ఇవ్వబోతోంది. 9 నెలల పనితీరు, జిల్లాల్లో ఉన్న పరిస్థితులు, సమస్యలు, నిర్ణయాలు, ఫలితాలు, విజయాలను వివరించనున్నారు. ఇక 26 జిల్లాల కలెక్టర్ల ప్రెజెంటేషన్ల ఆధారంగా ఆయా శాఖల్లోని ప్రజా సమస్యలపై అక్కడికక్కడే పరిష్కారం చూపేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఇవాళ మరోసారి కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. సదస్సులో భాగంగా రెండో రోజు పూర్తిగా కలెక్టర్ల ప్రెజెంటేషన్ కే ప్రభుత్వం సమయం ఇవ్వబోతోంది. అయితే 9 నెలల పనితీరు కావచ్చు, జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, సమస్యలేంటి, నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నారు, ఫలితాలు ఎలా వచ్చాయి, విజయాలు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటివి పూర్తిగా వివరించేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ 26 జిల్లాల కలెక్టర్ల ప్రెజెంటేషన్ల ఆధారంగా ఆయా శాఖల్లో ఉన్నటువంటి ప్రజా సమస్యలపై అక్కడికక్కడే పరిష్కారం చూపేలా కార్యక్రమాన్ని రూపొందించారు. రైట్. ఇవాళ మరోసారి కలెక్టర్స్ తో సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. సదస్సులో ఈ రెండో రోజులో భాగంగా కలెక్టర్ల ప్రెజెంటేషన్ కే పూర్తిగా సమయం ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండో రోజు కలెక్టర్ల సదస్సుకు సంబంధించి డీటెయిల్స్ మనకు కాంతి అందిస్తారు లైవ్ లో. కాంతి, చెప్పండి, ముఖ్యంగా కలెక్టర్ల ప్రెజెంటేషన్స్ లో ఏ అంశాలు ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది? జ్యోత్స్న, ఈరోజు కలెక్టర్ల సమావేశం సీఎం చంద్రబాబు నాయుడు అలాగే ఉన్నతాధికారులు ఆధ్వర్యంలో రెండవ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్ల సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ప్రస్తుతం 3వసారి నిర్వహిస్తున్నారు. గత 2 సార్లు జరిగినటువంటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కన్నా ఈసారి కొంత భిన్నంగా జరుగుతుందని చెప్పుకోవాలి. కలెక్టర్లకి సంబంధించినంత వరకు కూడా, అంటే ఆయా జిల్లాలకి సంబంధించి ప్రభుత్వం ఏం చేయదలుచుకుంటుంది, అలాగే ప్రస్తుతం జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించినటువంటి అంశంలో నిన్న మొదటి రోజు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా అధికారులు, మంత్రులు కొన్ని సూచనలు చేశారు. అలాగే లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి విషయంలో కూడా నిన్న అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక ఈరోజు రెండవ రోజు అన్ని జిల్లాలకి సంబంధించినటువంటి కలెక్టర్ల ప్రెజెంటేషన్ ఉండబోతోంది. ఒక్కొక్క జిల్లాకి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా ఈ ఏదైతే సమావేశంలో కలెక్టర్లు వివరించబోతున్నారు. వారికి ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏమిటి, ఆ జిల్లాలకి సంబంధించినంత వరకు ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమిటి, చాలా వరకు కూడా కొన్ని జిల్లాలలో కలెక్టర్లు కొన్ని ఏవైతే ఇబ్బందులను, అలాగే రెవెన్యూకి సంబంధించినటువంటి ఇబ్బందులు చాలా చోట్ల ఎదురవుతున్నట్లుగా కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అంశాలపైన ఒక్కొక్క జిల్లాకి సంబంధించినటువంటి కలెక్టర్ వివరించబోతూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులతో కూడా ఏమైనా ఇబ్బందులున్నా, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల అమలు ఎలా జరుగుతోంది అనే అంశాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో జిల్లాలకు సంబంధించినటువంటి అంశాలపైన, అలాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన కూడా ప్రధానంగా ఈరోజు కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చర్చించబోతున్నారు. రెండవ రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో నిన్న ఏవైతే సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని సూచనలు చేశారో దానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వచ్చింది, అలాగే గతం 2 సార్లు జరిగినటువంటి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలను ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయగలిగారు అనే అంశాలకు సంబంధించినటువంటి చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి కలెక్టర్ల సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాబోతోంది. జ్యోత్స్న. రైట్ కాంతి, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం.
తెలంగాణ అసెంబ్లీ 10వ రోజు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ మండలి ప్రారంభమవుతాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. ఇవాళ కూడా శాసనసభలో బడ్జెట్ పద్దులపై 4వ రోజు చర్చ ఉంటుంది. శాసన మండలిలో రాష్ట్ర విద్యపై స్వల్పకాలిక చర్చ ఉండేటువంటి అవకాశం ఉంది. తెలంగాణ అసెంబ్లీ 10వ రోజు బడ్జెట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఇవాళ కూడా 10 గంటలకు శాసనసభ మండలి ప్రారంభమవుతుంది. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై 4వ రోజు చర్చ, అటు మండలిలో విద్యపై స్వల్పకాలిక చర్చ ఉండేటువంటి అవకాశం ఉంది. డీటెయిల్స్ మనకు ప్రేమ్ అందిస్తారు లైవ్ లో. ప్రేమ్, చెప్పండి, ఇవాళ అసెంబ్లీలో రాష్ట్ర పద్దులకు సంబంధించి ఎటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది? మండలిలో విద్యపై స్వల్పకాలిక చర్చ ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్ గా? జ్యోత్స్న, మరికొద్దిసేపట్లో ఇటు శాసన సభతో పాటు శాసన మండలిలో సభా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికీ ఈ రెండు ఉభయ సభలను ఉద్దేశించేటువంటి షెడ్యూల్ కూడా చేయడం జరిగింది. రెండు సభలలో కూడా ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. ఇక 10 గంటలకు సమావేశం ప్రారంభం కాబోతుంది. దాంట్లో మొదటగా శాసన మండలి వచ్చేసరికి అయితే బిల్లులపై ఒకటి తెలంగాణ రోడ్స్ అండ్ బిల్డింగ్ సంబంధించినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి నివేదిక 2023-24 సంబంధించినటువంటి నివేదిక శాసన మండలిలో టేబుల్ చేయనున్నారు. ఇక దానికి తోడుగా మరొకవైపు ప్రభుత్వ తీర్మానానికి సంబంధించి కూడా శాసన సభలో పొందేటువంటి 2 బిల్లులపై చర్చించి దాంట్లో ఆమోదం పొందనుంది. మొదటగా అయితే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ మున్సిపల్ అమెండ్మెంట్ బిల్లుకు సంబంధించి శాసన మండలిలో చర్చ చేసి దానిపై ఆమోదం కోసం మండలిలో చర్చిస్తారు. ఇక రెండవది పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి తెలంగాణ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్ 2025కి సంబంధించిన ఈ 2 అంశాలపై కూడా మండలిలో చర్చిస్తారు. దీంతో పాటుగా తెలంగాణలో విద్య అనే అంశంపై కూడా షార్ట్ డిస్కషన్ శాసన మండలిలో జరగబోతుంది. ఇక శాసన సభను ఉద్దేశించి సభలో దాదాపు ఈ గడిచినటువంటి కొన్ని రోజులుగా పద్దులపై చర్చ జరుగుతుంది. ఈరోజు కూడా దాదాపు 5 అంశాలపై కూడా 5 పద్దులపై చర్చ జరిగే అవకాశం అవుతుంది. మొదటగా ఒకటి సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి సంబంధించి జిఏడి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్, హోమ్ అడ్మినిస్ట్రేషన్ శాఖలకు సంబంధించినటువంటి పద్దులపై మొదటగా చర్చ జరుగుతుంది. అది సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. రెండవది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంబంధించి ఫిజికల్ అడ్మినిస్ట్రేటివ్ ప్లానింగ్తో పాటు సర్వే అండ్ స్టాటిస్టిక్స్ ఎనర్జీ పద్దులపై కూడా ఈ సభలోనే చర్చ జరగనుంది. ఈరోజు ఇక లెజిస్లేషన్ శాఖకు సంబంధించినటువంటి పద్దులపై మంత్రి శ్రీధర్ బాబు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ రిలీఫ్, హౌసింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ శాఖపై పద్దులపై కూడా చర్చ జరగబోతుంది. ఇక ఐదవది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్, సివిల్ సప్లై అడ్మినిస్ట్రేషన్పై పద్దులపై కూడా చర్చ జరుగుతుంది. ఇక చివరగా బట్టి విక్రమార్క సప్లిమెంటరీ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్కి సంబంధించి 2024 సభలో ప్రవేశపెడతారు. సభ్యుల ఒపీనియన్ కూడా ఇక తీసుకోబోతున్నారు. ఇది ఇంకొకటి అయితే సిపిఐకి సంబంధించి కూడా వాయిదా తీర్మానాన్ని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జెన్కో ట్రాన్స్కో డిస్కంలో పనిచేస్తున్నటువంటి వేలాది మంది ఆర్టిజన్లకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. వాయిదా తీర్మానానికి ఇక బీఆర్ఎస్తో పాటు బీజేపీ ఈ 2 పార్టీలకు సంబంధించిన వాయిదా తీర్మానాలు ఇంకా వారు అధికారికంగా అయితే విడుదల చేయలేదు. జ్యోత్స్న, ఇప్పుడు ఈ సభలలో జరుగుతున్నటువంటి పద్దులపై మేజర్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను గుర్తుకు చేసుకుంటూనే మరొక వైపు అయితే ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం లేదని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తుంటే సంవత్సర కాలంలోనే 10 ఏళ్ల ఆర్థిక విధ్వంసం జరిగిన 10 ఏళ్ళు జరిగినా కూడా సంవత్సర కాలంలోనే తేరుకొని ఆర్థికంగా ఇటు బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అప్పులకు వడ్డీలు కిస్తీలు కడుతూనే మరొకవైపు సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి వారు చెప్తున్నారు. మేజర్గా విద్య వైద్యకు సంబంధించినటువంటి 2 శాఖలపై 10 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసాన్ని మొదటగా పద్దులలో జరిగినటువంటి చర్చపై కూడా వారు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ ప్రభుత్వం గత బీఆర్ఎస్ పాలనలో జరిగినటువంటి అవినీతిపై ఏర్పాటు చేసిన కమిషన్ల విషయంలో కూడా ముఖ్యంగా ఇరిగేషన్ ఆర్థిక రెండింటిపై కూడా
చర్చ జరుగుతుంది. ఇక 2 రోజులుగా ఈరోజు ఇరిగేషన్పై కూడా చర్చ జరిగే అవకాశం, పదులలో మాట్లాడే అవకాశం ఉంది. కాబట్టి కమిషన్ విషయాన్ని, కాళేశ్వరం కమిషన్కి సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక అప్పులపై బడ్జెట్ ప్రవేశపెట్టే నాటి నుండి ఇప్పటివరకు కూడా, మొదట బడ్జెట్ సమావేశాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుండి ఇప్పటివరకు శ్వేతపత్రం విడుదల చేసింది. మరొక వైపు ప్రతి బడ్జెట్ కానీ అవకాశం, సందర్భం ఉన్న ప్రతి చోట కూడా బీఆర్ఎస్ 10 ఏళ్ళు చేసినటువంటి అప్పులను పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. కడుతున్నటువంటి వడ్డీలు కానీ, లేకపోతే కిస్తీలు కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా సంవత్సర కాలంలో చేసినటువంటి అప్పుల విషయాన్ని కూడా రీసెంట్గా సభలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం కూడా జరిగింది. ఈ విధంగా ఈరోజు ప్రవేశపెట్టినటువంటి 5 పద్ధతులలో కూడా సంవత్సర కాలంగా ప్రభుత్వం చేసినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా, పథకాలను వివరించే అవకాశం అయితే ఉంది. జోష్న. రైట్ ప్రేమ్. ఎస్ఎల్బీసీ ప్రమాదంలో నిన్న మరో మృతదేహం లభ్యమైంది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ సిబ్బంది ఎఫర్ట్స్ ఫలిస్తున్నాయి. టన్నెల్ బోరింగ్ మిషన్ శకలాల మధ్య ఇరుక్కుపోయిన మృతదేహాన్ని అతి కష్టం మీద బయటకు తీశారు. కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల దూరంలో మరో మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. దుర్వాసన వస్తుండటంతో స్ప్రే బాటిల్స్ లోపలికి తీసుకువెళ్లారు. టీబీఎం మిషన్ పరికరాలను గ్యాస్ కట్టర్తో తొలగించారు. మృతదేహం చుట్టూ భారీగా పేరుకుపోయిన శకలాలు, మట్టి, బురద తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు యూపీకి చెందిన ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ గా గుర్తించారు. డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా కార్మికుల వారి కోసం వేట కొనసాగుతోంది. 6 కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి రెస్క్యూ బృందాలు. ఇక ఇవాల్టి రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించి డీటెయిల్స్ నరేంద్రాచారి మనకు అందిస్తారు. నరేంద్రాచారి. ఎస్ఎల్బీసీ ప్రమాదం వద్ద 33వ రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గల్లంతైన మిగతా 6 మంది కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వారు ఆచూకీ కనుగొనేందుకు ఇప్పటి వరకు అయితే ఇంకా రెస్క్యూ బృందాలు తమ ప్రయత్నాలైతే ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మృతదేహాలు గత 33 రోజులుగా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇప్పటివరకు అయితే కేవలం 2 మృతదేహాలు మాత్రమే బయట తీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ఈ నెల 9వ తారీఖున గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించగా మొన్న మరో మృతదేహం లభించింది. అయితే మొత్తంగా చూసుకుంటే మరో 6 కోసం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. 33వ రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. D1 to D1 ప్రదేశానికి చేరుకునేందుకు చాలా ఇబ్బందికరంగా ఉన్న ప్రాంతంలో, అక్కడికి కాకుండా ప్రస్తుతానికి అయితే D2 ప్రాంతంలో ఉన్నటువంటి కేరళ నుంచి డాగ్స్ ఏవైతే ఉన్నాయో, కేరళ డాగ్స్ సంబంధించిన ప్రదేశాలు ఏవైతే ఐడెంటిఫై చేసినాయో ఆ ప్రాంతంలో ఇప్పటికీ తవ్వకాలు కొనసాగిస్తున్నాయి. అయితే ఇప్పటికీ నిన్న దొరికినటువంటి మృతదేహాన్ని చూసుకుంటే ఆ ప్రాంతంలో మరో మృతదేహం కూడా ఉండొచ్చు అన్న కోణంలో అదే ప్రాంతంలోనే కేరళ చెందినటువంటి డాగ్స్ ఆ ప్రాంతంలోనే ఐడెంటిఫై చేసిన నేపథ్యంలో అక్కడే తవ్వకాలు కొనసాగిస్తున్నారు. అయితే 7 మీటర్ల మేర ఇప్పటి వరకు అయితే మట్టి తొలగిస్తున్నారు. మరోవైపు కన్వేయర్ బెల్ట్ ద్వారా కూడా మట్టిని బయటికి తరలిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ముమ్మరంగా మట్టిని బయటికి తరలించే ప్రక్రియ కొనసాగుతుంది. మరోపాటు ఊట నీరు బాగా ఆటంకం కలిగిస్తున్న నేపథ్యంలో మూట నీరు బయట తొలగించడం పెద్ద ఇబ్బందిగా మారిపోయిన నేపథ్యంలో కూడా మట్టినితో పాటు నీటిని కూడా బయట పంపించేందుకు పెద్ద పెద్ద పంపులను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే 33వ రోజు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ ఆపవద్దు, కంటిన్యూగా మృతదేహాలు ఏవైతే ఉన్నాయో గల్లంతైన మిగతా 6 మందిని కూడా కనుగొనేంత వరకు బయటకు తీసుకొచ్చే వరకు కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగించాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో కూడా నిన్నటి నుంచి మరింత సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే 2 మృతదేహాలు అయితే బయటకు వచ్చి రావడం జరిగింది, తీసుకురావడం జరిగింది. మిగతా 6 కోసం ఇంకా గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. అక్కడికి సంబంధించి కూడా మట్టిని తొలగించే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతుంది. కన్వేయర్ బెల్ట్ తో మట్టి తరలిస్తున్నారు. మరోపక్క జేసీబీల సహాయంతో కూడా మృతదేహాల కోసం మట్టిని తవ్వుతూ బయటికి పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు చూసుకుంటే ఈ రోజు సహాయక చర్యలు దాదాపు 5 బృందాలు అయితే 5 షిఫ్టులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బృందాలన్నీ కూడా దాదాపు 700 మంది కూడా నిరంతరంగా శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రం లేదా రేపటి వరకు కూడా ఏదైతే క్యాడవర్ డాగ్స్ గుర్తించిన ప్రదేశంలో ఈరోజు తవ్వకాలు ముమ్మరం చేశారు. ఆ ప్రాంతంలో కూడా మరో మృతదేహం కూడా ఉండొచ్చు అన్న అనుమానాలతో కూడా అదే ప్రాంతంలో ఈ తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఈ రోజు సాయంత్రం వరకు కూడా మరో మృతదేహం వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే
మిగతా 6 మంది ఆచూకీ కోసం మాత్రం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. జోష్న. రైట్ నరేంద్రాచారి. విష్ణుప్రియ పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. తనపై నమోదైన కేసు క్యాష్ చేయాలని విష్ణుప్రియ పిటిషన్ దాఖలు చేశారు. అరెస్ట్ చేయకుండా స్టే విధించాలని విష్ణుప్రియ కోర్టును కోరారు. విష్ణుప్రియ పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారించనుంది. విష్ణుప్రియ పిటిషన్పై నేడు హైకోర్టు విచారణ జరపనుంది. తనపై నమోదైన కేసు క్వాష్ చేయాలని విష్ణుప్రియ పిటిషన్ దాఖలు చేశారు. డీటెయిల్స్ మనకు అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమర్. జోష్న, బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ కేసులో విష్ణుప్రియ మీద ఇప్పటికే 2 స్టేషన్ల పరిధిలో పంజాగుట్ట, మియాపూర్లు స్టేషన్ పరిధిలో 2 ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. ఈ ఎఫ్ఐఆర్లు తనకు సంబంధించిన కాబంటూ కూడా ఇప్పటికే ఆమె ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలని విష్ణుప్రియ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నిన్న ఏదైతే హైకోర్టులో విచారణ జరిగింది, విచారణ జరిగిన తర్వాత ఇరువాదన అనంతరం ఇవాళకి ఏదైతే విచారణ మరోసారి చేపడతామని వాయిదా వేసింది. ఇవాళ 12 గంటల సమయాన విష్ణుప్రియకి సంబంధించిన క్వాష్ పిటిషన్ పై ఇవాళ విచారణ అయితే జరగనుంది. ముఖ్యంగా ఏదైతే బెట్టింగ్ యాప్ ప్రమోటింగ్ సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ఎవరైతే నష్టపోయారో నష్టపోయిన వారికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము 2016కు ముందే అంటే 17లో తెలంగాణ ప్రభుత్వం యాప్స్ అన్ని కూడా బ్యాన్ చేయడం, 16లో మాత్రమే మేము బెట్టింగ్ యాప్స్ అన్నిటి కూడా ప్రమోట్ చేశాము, ఆ వీడియోలు మాత్రమే ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు అనేది ప్రస్తుతం ఆమె కోర్టుకు చెప్పుకొచ్చారు. వెంటనే ఈ కేసుకు సంబంధించి ఎందుకంటే 17 తర్వాత ప్రభుత్వం నిషేధించిన తర్వాత మేము ఎలాంటి బెట్టింగ్ ప్రమోటింగ్ చేయలేనేది విష్ణుప్రియ చెప్తా ఉంది. వెంటనే క్వాష్ చేయాలని కోరుతుంది. కాబట్టి మరి ఇవాళ ఏదైతే ఇటు పోలీసుల తరఫున కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎలాంటి వాదనలు వినిపిస్తారో వేచి చూడాల్సిన పరిస్థితి అనుకుంది. పీపీ వాదన అనంతరం కోర్టు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే యాంకర్ శ్యామల విషయంలో కూడా క్వాష్ చేయాలని కోరగా విచారణకు సహకరించాలనేది కోర్టు ఆదేశించిన నేపథ్యంలో మరి ఈమెకు విష్ణుప్రియకు కూడా ఇలాంటి ఆదేశాలు ఇస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. చూసిన రైట్ అమర్. మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. జియమ్మవలస మండలం పెదమేరంగి జంక్షన్ వద్ద రాత్రి వేళ గ్రామంలోకి ఏనుగుల గుంపు చొరబడి అక్కడ ఉన్న కూరగాయల దుకాణాలను ధ్వంసం చేసింది. గజేంద్రుల సంచారంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎంత చెప్పినా అటవీ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. జియమ్మవలస మండలం పెదమేరంగి జంక్షన్ వద్ద రాత్రి వేళ గ్రామంలోకి ప్రవేశించిన ఏనుగుల గుంపు కూరగాయల దుకాణాలను ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ మనకు శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. థ్యాంక్ యూ జోస్న. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల విధ్వంసం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే జియమ్మవలస మండలం పెదమేరింగి జంక్షన్ వద్ద రాత్రి అయితే ఓ దుకాణంలో ఉన్నటువంటి కూరగాయలను నాశనం చేసినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాము. ప్రధానంగా చూసుకుంటే గనక గత వారం రోజులుగా ఈ ఏనుగుల గుంపు అయితే కొండపై నుంచి కూడా దిగి ఈ మైదాన ప్రాంతాలతో పాటు గిరిజన గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేస్తున్నాయి. ప్రధానంగా వాటికి వాటర్ స్కేర్సిటీగా ఉన్నట్లయితే అక్కడ అటవీ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తం మీద ఈ రాత్రి వేళల్లో ఏనుగులు విధ్వంసం సృష్టించడంతో ఆస్తి నష్టం
జరగడంతో అక్కడ గిరిజనులు పూర్తి స్థాయిలో భయాందోళన అయితే చెందుతున్నారు. మరోవైపు అటవీ శాఖ అధికారులు సిబ్బంది అప్రమత్తం లేకపోవడం గిరిజన గ్రామాలపై ఇలా దాడులు చేస్తున్నాయని చెప్పేసి గిరిజనులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ఏనుగులు రాత్రి ఈ కూరల దుకాణంలోని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసే అయితే జనావాసాల మధ్య వస్తున్నటువంటి ఏనుగుల్ని అటవీ శాఖ అధికారులు తరిమేందుకు ఎటువంటి ప్రయత్నాలు చేయటం లేదని చెప్పేసి గిరిజనులు వాపోతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏనుగుల విధ్వంసంతో గిరిజన గ్రామాల ప్రజలైతే బయటికి రాలేని పరిస్థితులు ఉన్నారు. చూస్తున్నారు. రైట్ శ్రీధర్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.